భయ్యా మనం మదురై నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. టైం అయితే 11:30 అవుతుంది. చలో మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ముందైతే ఇక్కడి నుంచి మనం తర్వాత డెస్టినేషన్ వచ్చి రామేశ్వరం. భయ్యా మనం రామేశ్వరంకి వెళ్ళే దారిలో చాలా సేపు పట్టవచ్చు, ఎందుకంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ 175. ఇట్స్ ఎ రేంజ్. చలో మనమైతే వెళ్ళిపోదాం. మన రోడ్ అయితే ప్రశాంతంగా ఉంది భయ్యా, ఏ ట్రాఫిక్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందంటే పక్కన సౌండ్స్ అయితే ఘోరంగా వినబడుతున్నాయి భయ్యా మనకైతే. భయ్యా నా 175 కిలోమీటర్స్ కష్టము ఈ ఒక్క వీడియోలో క్యాప్చర్ చేయబోతున్నా. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి భయ్యా. ఇక మనం మదురై దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. వర్షం పడుతుంది ఘోరంగా. నేనైతే వీడియో అయితే తీయలే, అందుకని ఛార్జింగ్ ముందు పెట్టుకుని జాగ్రత్తగా స్టార్ట్ అయిపోతున్నాను నేను ఇంటి నుంచి అయితే. చలో భయ్యా ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడే వర్షం అనేది తగ్గింది. ఇక్కడ ఘోరంగా అయితే కొంచెం మంచి ఒక లోకాన్ని చూస్తున్నట్టుంది భయ్యా బయటకు వచ్చి, కొంచెం వర్షంలో నుంచి బయటకు వస్తే. మీరు కూడా చూడండి ఒకసారి ఎట్లుందో ముందట. చూడండి భయ్యా మొత్తం ఎట్లుందో, మొత్తం సైలెంట్గా మొత్తం బర్డ్ సౌండ్స్ మొత్తం వినబడుతున్నాయి నాకైతే. మంచిగా కొంచెం పీస్ఫుల్గా ఉంది వానలో నుంచి బయటకు వస్తాయి. ఎవరు నాయనో భయ్యా నేను అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఛార్జింగ్ పెట్టుకుని డైరెక్ట్ నేను పంబం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసిన. మనం అయితే ఇక్కడ క్యాంప్ వేయబోతున్నాం భయ్యా. టు నైట్ మార్నింగ్ లేచి పంబం బ్రిడ్జ్ చూపెడతాం మీకోసం. ఇక్కడ క్యాంపింగ్ అయితే వేస్తున్నా నేను, లేకపోతే పంబం బ్రిడ్జ్ దాటేస్తుండే ఈ పాటికి నేను. ఇక పంబం బ్రిడ్జ్ మీకు చూపించాలి పక్కా కదా. సరే క్యాంప్ అయితే ఇక్కడ వేసుకుంటా, మార్నింగ్ కలుద్దాం. భయ్యా ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాం చూడండి ఒక్కసారి. ఎగ్జాక్ట్లీ ఇదే ఇక ఎండ్ మనకి. ఇక్కడ ఎండ్ అయితే పంబం బ్రిడ్జ్ మొత్తం ఇట్లా బ్రిడ్జ్కి వెళ్ళిపోతాం మనం. భయ్య టైం అనేది 6:30 అయింది. మనమైతే బయటకైతే పోదాం. ఇంకా 6:30 కూడా ఐ థింక్ అవ్వలేదు, మొత్తం 6:19 టైం. చలో మనమైతే బయటకు పోదాం పదండి. భయ్యా ఇప్పుడే మన తెలుగు వాళ్ళు అయితే కలిసిర్రు. వెనకాల మన కార్ అయితే చూడండి భయ్యా, టీఎస్ కార్ చూసిన. మన తెలుగు వాళ్ళు అయితే కలిసి మాట్లాడారు. ఇగో ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇంకా అక్కడ కూర్చుని కూడా ఉన్నారు, కూడా లోపల దీని లోపల ఉన్నారు. భయ్యా మన క్యాంప్ అయితే ఆడింది. నైట్ మనం ఇక్కడే ఉన్నాము. అదైతే పంబం బ్రిడ్జ్ భయ్యా, అక్కడ లాస్ట్ స్టార్టింగ్. ఇటు అయితే వ్యూ అయితే చూడండి ఒక్కసారి, అది ఘోరంగా అయితే ఉంది. ఈ ప్లేస్లో అయితే మనం పడుకున్నాం భయ్యా. మొత్తం ఈ ప్లేస్లో నైట్ ఇక్కడిని ఈ ప్లేస్లో వండుకుని మనకి వ్యూ కూడా తెలియదు భయ్యా కనీసం. ఇది కదా ఎక్సలెంట్ అంటే. భయ్యా సన్ రైజ్ అయితే చూడండి భయ్యా, ఇక ఇక్కడి నుంచి అయితే చూడండి కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది సన్ రైజ్. మామూలుగా అయితే లేదు భయ్యా సన్ రైజ్. హైలైట్ వ్యూ అనుకోండి. ఇక పక్కనే మనకి బీచ్ కూడా ఉంది కదా, సెట్. భయ్యా మనం అయితే స్టార్ట్ అయిపోయినాం అనుకోండి. ఇక బ్రిడ్జ్ చూడండి భయ్యా, ఇదే ఫస్ట్ బ్రిడ్జ్ మనకైతే మన ఇండియా మొత్తంలో ఫస్ట్ బ్రిడ్జ్ భయ్యా. బ్రిటిష్ వాళ్ళు అయితే 1914లో కట్టారు భయ్యా ఈ బ్రిడ్జ్ని. వ్యూ అయితే చూడండి భయ్యా, ఎంజాయ్ చేయండి వ్యూ. మన బండి అయితే దగ్గర సముద్రం మీద పోతుంది భయ్యా. ఇప్పుడైతే మనం ఎన్నో హిల్స్ ఎక్కించినాం, అది ఎక్కించినాం, ఇది ఎక్కించినాం, కానీ ఇప్పుడు సముద్రమే ఎక్కింది భయ్యా మన బండి అయితే.
భయ్యన్న బ్యాక్ సైడ్ అయితే చూసిరు కదా ఎట్లుందో బ్రిడ్జ్. మీకైతే నచ్చినట్టయితే లైక్ కొట్టండి భయ్య, ఒక లైక్ అయితే వేసుకోండి. చలో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం రామేశ్వరంకి. భయ్య నేను ఆపోజిట్లో అయితే చూసిన, ఇక్కడ చూడండి భయ్య ఎన్ని షిప్స్ ఉన్నాయో. నేనైతే చూసి షాక్ అయిపోయినా. షిప్స్ చూడండి భయ్య ఎట్లా కనిపిస్తున్నాయో ఘోరంగా. భయ్య మనకి వెళ్ళే దారిలో అయితే ఏం కనపడిందో చూడండి ఒక్కసారి. అబ్దుల్ కలాం గారి మెమోరియల్ కనపడింది భయ్య. ఎవరన్నా వస్తే విజిట్ అయితే చేసుకోవచ్చు భయ్య, ఇక్కడైతే ఉంది భయ్య. మనం ఫైనల్గా రామేశ్వరం అయితే వచ్చేసినాం, అది మన ఆంపియర్ షోరూమ్ దగ్గరికి. చలో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మీకైతే పంబం బ్రిడ్జ్ చూపించిన. నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ బైక్ రెంటల్ ఎక్కడ ఇస్తారు, ప్లస్ ఇక్కడ నుంచి ధనుష్ కోటి కూడా చూపెడతాం మీకైతే. చలో లైక్ అయితే కొట్టండి బాయ్, కామెంట్ కూడా చేయండి.